సో 10థ్ ఇంటర్‌లో మనకి ఎస్ఐ మార్క్స్‌కి ఫోకస్ చేస్తే ఇన్ని మార్క్స్ స్కోర్ చేసేస్తాం. మనం క్వాలిఫై అయిపోతాం. ఎట్లయితే మనకి ప్రిపరేషన్ టైమ్‌లో మన టీచర్స్ చెప్తూ ఉంటారో, హ్మ్. ఐఏఎస్‌లో కూడా ఇట్లా పర్టిక్యులర్ ఒక కేటగరీ, ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడం వల్ల ఎక్కువ స్కోరింగ్ వచ్చి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? లేదా అన్ని సబ్జెక్ట్స్‌కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలా? మళ్ళీ దానికి 2 ఆన్సర్స్. ఓకే. బేసికల్‌గా దేనికి ఎక్కువ లేదు. ఓకే. అన్నీ కామన్‌గా ఉంటాయి. హ్మ్. జనరల్ స్టడీస్, ఆప్షనల్ 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్, ఇంకొకటి ఆప్షనల్. అయితే ఆప్షనల్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే. ఇప్పుడు జనరల్ స్టడీస్ ఒక పర్సన్ చాలా కష్టపడ్డాడు. హ్మ్. అతనికి ఎన్ని మార్కులు వస్తాయో ఒక పర్సన్ యావరేజ్‌గా కష్టపడ్డాడు. ఆ ఎక్కువ కష్టపడ్డ వాడికి, యావరేజ్‌గా కష్టపడ్డ వాడికి మేబీ వేరియేషన్ ఒక 50-100 మార్క్స్ ఉంటుంది. బట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఆప్షనల్. ఆప్షనల్‌లో ఎంత బాగా పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళకు సెలక్షన్ రేట్ అంత బావుంటుంది. ఓకే. మళ్ళీ క్వెషన్ వచ్చేసరికి ఏ ఆప్షనల్ బెస్ట్, ఆప్షనల్‌లో ఏది చూసుకోవాలని అడుగుతారు స్టూడెంట్స్. అగైన్ దేర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దిస్. హుహు. అంటే చూడండి పొలిటికల్ సైన్స్‌కి, ఆంథ్రోపాలజీకి, సోషియాలజీకి, పబ్బాడికి, జియోగ్రఫీకి, హిస్టరీకి ఇలా అందరూ రాస్తారు. ర్యాండమ్‌గా సెలెక్ట్ అవుతారు. ర్యాండమ్ ఆప్షనల్స్ ఉంటాయి. సో, ద థింగ్ ఈస్ దట్ ఎందులో సిలబస్ తక్కువుంటది, ఎందులో సిలబస్ ఎక్కువుంటది, ఎక్కువ అనలిటికల్ థింగ్స్ ఏ సబ్జెక్ట్‌లో ఉంటాయి, ఏ ఆప్షనల్‌లో ఉంటాయి, ఎక్కువ ఫ్యాక్ట్స్ ఏ ఆప్షనల్‌లో ఉంటాయి, అవి హ్మ్. చూసుకోవాలి. ఓకే. సో, బట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఆప్షనల్. ఇంతకు ముందు చెప్పినట్టు ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మెయిన్ ఆప్షనల్. హుహు. జనరల్ స్టడీస్ అన్నీ యాజ్ యూజువల్. ఓకే. ఎథిక్స్ ఇంకా ఎక్కువ. ఓకే. ఎథిక్స్ ఎక్కువ రావడానికి స్కోప్ ఉంటుంది కొంచెం కష్టపడితే.